హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ పెట్టండి. మన ఛానల్లో కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఫాలో అవ్వండి. డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో బంగారం కొనేటప్పుడు మనం చేసే తప్పులు, బంగారం సేవింగ్స్లో మనం చేసే తప్పులు ఏంటో ఈ వీడియోలో మీకు చెప్తాను. చాలామందికి తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. బంగారం సేవింగ్స్ విషయంలో మనకు తెలియకుండానే చాలా మనీ అయితే వేస్ట్ చేస్తాము. ఎలాగంటే స్కీమ్ కడతాము, 18% తగ్గుతుందని చెప్పే కడతాము. సో అలా కట్టినప్పుడు మేకింగ్ ఛార్జెస్ చూడకుండా డిజైన్స్ నచ్చితే చాలు అనేలాగా ఆలోచించి కొనేస్తూ ఉంటాము. సో అక్కడ మనం షాప్ వాళ్ళ బుట్టలో పడిపోతామన్నమాట. సో మనం కట్టిందే 18% తగ్గుతుందని చెప్పి, సో దానికన్నా ఎక్స్ట్రా కొన్నామనుకోండి, ఇంకా ఎక్స్ట్రా మనీ అయితే కట్టాల్సి వస్తుంది. సో మీరు ఒకవేళ డిజైన్స్ చూస్తున్నారు అంటే 1 to 3 డిజైన్స్ అనేది చూడండి. సో చాలా డిజైన్స్ చూసి అందులో మేకింగ్ ఛార్జెస్ ఎంత ఉందని చెప్పి చూసుకొని మరి కొనుక్కోండి. అలాంటప్పుడు మనం నష్టపోకుండా ఉంటాము. మనకి 18% మాత్రమే తగ్గిస్తారు. మంత్లీ సేవ్ చేసి కడతాం కాబట్టి జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి. సో మంత్ ఎంత కష్టపడితే మనం సేవ్ చేస్తామనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మాత్రమే తెలుస్తుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కాదు, మాకు మంచిగా డబ్బులు ఉంది అనుకుంటే మీరు వెళ్ళి పూసలైనా కొనుక్కోవచ్చు, స్టోన్స్ అయినా కొనుక్కోవచ్చు, అది వాళ్ళ ఇష్టము. సో మనం ఎవరిని జడ్జ్ చేయలేం కదా. సో స్కీమ్ కట్టకుండా ఇష్టం వచ్చినట్లు కొనేస్తే 18% అనేది కట్టాలి. సో నెక్స్ట్ స్టోన్స్కి, పూసలకి మనీ పే చేస్తాం కంపల్సరీ. ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, సో మనం డిజైన్స్ కోసము అలాగే మనం మంచిగా లుక్ వైజ్ బాగుంటుందని చెప్పే కదండి పూసలకి, స్టోన్స్కి మనం మనీ అయితే కడతాము అని మీరు ఫీల్ అవ్వచ్చు. సో అందులో మీకేమంటే మనం అలా కట్టినా కూడా మనకు అది రిటర్న్ వాల్యూ ఏమాత్రం ఉండదు. మీరు ఒకవేళ బ్యాంక్లో పెట్టినా ఉండదు, అలాగే మీరు ఇంకేదైనా దాన్ని యూజ్ చేసినా కూడా నెక్స్ట్ ఏదైనా రిటర్న్ వాల్యూ అయితే మనకి ఇవ్వరనమాట. సో అలాంటప్పుడు మనకి వేస్టే కాబట్టి సో పూసలు అలాగే స్టోన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వేస్ట్ అనమాట. సో కాయిన్స్, బిస్కెట్స్కి మేకింగ్ ఛార్జెస్ అనేది పే చేసి కొనడము. సో డబ్బులు ఉంటే వెళ్ళి చాలామంది కాయిన్స్ కొనిపెట్టుకుంటూ ఉంటారు, సో పెద్ద నగలు చేయించుకోవచ్చు అని చెప్పి. సో అలాంటి వాళ్ళు ఆన్లైన్లో కొంటే మనకి ఓన్లీ జిఎస్టీ మాత్రమే ఉంటుంది. చాలా వెబ్సైట్లో మనకైతే డిజిటల్ గోల్డ్ అనేది సేల్ చేస్తూ ఉన్నారు. సో అలా కూడా కొనుక్కోవచ్చు అనమాట. పేటిఎంలో కానీ షాప్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. కొన్ని షాప్స్లో మనం ఆన్లైన్లో జోయల్కాస్ అలాంటి షాప్లో కూడా పేటిఎం ద్వారా మనం గోల్డ్ కొంటే మనకైతే ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి. సో మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే చెప్పండి, ఇంకో వీడియో అయితే చేస్తాను. సో మీరు కాయిన్స్, బిస్కెట్స్ కొనేటప్పుడు ఆన్లైన్లో కొనడానికి ట్రై చేయండి. సో చాలా వరకు ఆఫర్స్ చూడకుండా, స్కీమ్ గురించి తెలియకుండా కొనేస్తూ ఉంటాము. ఫస్ట్ అయితే ఆఫర్స్ చూసుకోండి, స్కీమ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. కొన్ని చోట్ల అయితే మేకింగ్ ఛార్జెస్ ప్లస్ మనకి జిఎస్టీ ఉంటుంది. కొన్ని చోట్ల మనకి ఏ రోజు రేట్ ఆ రోజు క్యాలిక్యులేట్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి షోరూమ్స్లో వెళ్ళి కనుక్కోండి. నాకు తెలిసినంత వరకు ఖజానాలో ఈ ఆఫర్ జరుగుతుందన్నమాట. సో మీలో ఎవరైనా ఖజానా జ్యువెలరీ దగ్గరలో ఉంటే వెళ్ళి కనుక్కోండి. సో మీరు ఏ రోజు తగ్గితే ఆ రోజు కట్టారనుకోండి, ఆ రోజు రేట్ అనేది క్యాలిక్యులేట్ అయిపోతుంది. చాలా షాపులు అయితే ఏ రోజు ఇప్పుడు 11 months మనం కట్టామనుకోండి, 11th month వాళ్ళు కడతారు. సో అలాంటి షోరూమ్స్ ఏదో కనుక్కోండి. సో అలా కనుక్కొని కట్టండి, మన దగ్గర నుంచి డబ్బులు లాస్ అవ్వకుండా ఉంటుంది. సో కొన్న బంగారంని ఫ్యూచర్ కోసం ఎలా భద్రపరచాలి అని తెలియదు. గోల్డ్ అయితే 1,00,000 అయిపోయింది కాబట్టి సో దొంగల భయం చాలా ఉంటుంది. సో అలాంటప్పుడు సేఫ్టీగా ఎస్బీఐ రీవ్యాంప్డ్ స్కీమ్ అని చెప్పి, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని చెప్పి, ఈ 2 స్కీముల్లో అయితే మనం గోల్డ్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. ఇంట్లో పెట్టుకొని ఇబ్బంది పడకుండా ఇలా అయితే డిపాజిట్ చేసేస్తే మన గోల్డ్కి అయితే ఇంట్రెస్ట్తో పాటు సేఫ్టీ కూడా ఉంటుందన్నమాట. సో చాలామంది గోల్డ్ తాకట్టు పెట్టేటప్పుడు సేఫ్టీ అనేది చూసుకోరు. సో వాళ్ళు బాగా మడిచి కవర్లో పెడతారు కాబట్టి సో అలాంటప్పుడు సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది తీసుకోమని చెప్పండి. మన గోల్డ్కి మనకి కొంచెం ఇన్సూరెన్స్ కూడా కట్టి పెట్టుకోండి. రేపు ఏదైనా మన గోల్డ్ ఎక్కడైనా ఎవరైనా దొంగతనం చేసినా కూడా, బ్యాంక్ రాబరీ జరిగినా కూడా మన గోల్డ్కి అనేది సేఫ్టీ ఉంటుంది. సో ఇలాగా మనం గోల్డ్ సేఫ్టీ కోసం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అన్నమాట. సో అలాంటప్పుడే మనం ఎక్కడ నష్టపోకుండా ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి బంగారం ఎలా కొనాలి, బంగారం సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, బంగారాన్ని
మనం ఎక్కడ డిపాజిట్ చేస్తే మనకు మంచిగా యూజ్ అవుతుంది అనేది చూద్దాము. సో స్కీమ్ డీటెయిల్స్ చూసుకోండి. ఫస్ట్ స్కీమ్ గురించి తెలుసుకోండి. సో గోల్డ్ లాకర్లో పెట్టకుండా స్కీమ్స్లో అయితే డిపాజిట్ చేయండి. చాలామంది గోల్డ్ లాకర్లో సేఫ్టీగా పెట్టుకుంటారు, ఇయర్కి ఇంత అమౌంట్ అనేది కడుతూ వస్తారు. సో అలా కాకుండా స్కీమ్లో డిపాజిట్ చేస్తే మీ గోల్డ్ అనేది సేఫ్టీగా ఉంటుంది. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు జ్యువెలరీ ఉంటే ఏం చేయాలి అంటే ఎస్బీఐ రివ్యాంప్డ్ స్కీమ్ అనేది ఉంది. సో అందులో అయితే మీరు డిపాజిట్ చేయండి. 2 to 3 years మీరు హోల్డ్ చేసి పెడితే మీకైతే మీ గోల్డ్కి ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. సో బ్యాంకులో కాబట్టి సేఫ్టీ ఉంటుంది. సో అది మీకు ఇష్టమైతేనే మీరైతే ఎస్బీఐకి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఎస్బీఐలో వాళ్ళైతే మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆఫర్స్ ఉన్నప్పుడే కొనండి, స్టోన్స్ పూసలు లేకుండా చూసుకోండి. ఆఫర్స్ అంటున్నాను కదా, ఆఫర్సే ఎప్పుడు వస్తుందంటే యానివర్సరీలు అని చెప్పి, అలాగే అక్షయ తృతీయకి ఇలాంటి ఆఫర్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు. సో ఓపెనింగ్ డే రోజు వెళ్ళినా అలాంటప్పుడు ఆఫర్స్ ఉంటాయి. సో అలాంటి ఆఫర్స్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. స్టోన్స్ని పూసల్ని వీలైనంత అవాయిడ్ చేయండి. చాలామంది చూపిస్తూ ఉంటారు, కంట్రీకి అట్రాక్షన్గా ఉంటుంది, కానీ వీటి వాల్యూ అయితే మీకు రాదు. స్టోన్స్కి పూసలకి వేస్ట్ ఆఫ్ కాస్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ మీరు ఇక్కడ కట్టినా కూడా నెక్స్ట్ బైబ్యాక్ వాల్యూ అయితే రాదనమాట. సో అలాంటప్పుడు అలాంటి స్టోన్స్ పూసలు లేకుండా అయితే చూసుకోండి. మీరు అనుకోవచ్చు అది లేకపోతే లుక్ ఉండదని చెప్పి, మీరు ఆ లుక్ కోసం అయితే ఉమా గోల్డ్ తీసుకోండి, రోల్ గోల్డ్ తీసుకోండి, 1 గ్రామ్ గోల్డ్ తీసుకోండి. అంతేకాని బంగారం దగ్గర వెళ్ళి స్టోన్స్ పూసలకి మీరు డబ్బులు కట్టి అయితే తీసుకోవద్దు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. చాలామంది మాకు లుక్ వస్తుందండి, మీరు చెప్పేది మేమేంటి వినేది అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఏం చేయలేము. సో మనం లుక్ కోసమే అంటే మనం వేరే చోట్ల కూడా తీసుకోవచ్చు కదా. సో సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సిల్వర్లో మనకి చాలా ఐటమ్స్ అయితే ఇప్పుడు వస్తూ ఉన్నాయి. గోల్డ్తో తగ్గట్టు సిల్వర్ కూడా మనకు వస్తూ ఉందన్నమాట. సో మీరు ఎవరైనా స్టోన్స్ అలాగే పూసలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో అంతేకాని గోల్డ్ కొనేటప్పుడు ఇలాగా వేస్ట్గా వాళ్ళకి మనీ ఇచ్చేసి నెక్స్ట్ బైబ్యాక్ వాల్యూ రాకుండా చేసుకోవద్దు. నెక్స్ట్ ముక్కలుగా కొంటూ ఉంటారు, చిన్న చిన్న ముక్కలు కొంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా దాచుకోండి. సో జిప్లాక్ కవర్స్లో పెట్టుకోండి. సో మనం కింద పడేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జిప్లాక్ కవర్స్లో సేఫ్టీగా పెట్టుకోండి. ఎన్ని గ్రామ్స్ ఉన్నాయనేది కూడా రాసుకోండి, ఎందుకంటే తెలియదు కదా, చిన్న చిన్న ముక్కలు కొని పెట్టుకుంటాము. సో అలాంటప్పుడు ఎన్ని గ్రామ్స్ ఉంది ఏంటి అనేది కూడా మీరు రాసి పెట్టుకోండి. హాల్ మార్క్ అయితే కంపల్సరీ చూసుకోండి. షాప్లో కొన్న హాల్ మార్క్ అనేది ఉండాలి. అది ఏ క్యారెట్ బంగారం అనేది మీకు తెలియాలి. సో అలాంటప్పుడు హాల్ మార్క్ అనేది చూసుకోండి. గోల్డ్ కొనేటప్పుడు మేకింగ్ ఛార్జెస్ లెస్ చేయమని అడగండి. కొన్ని షాప్స్లో మోస్ట్లీ తగ్గిస్తారు. సో వాళ్ళు 19% వేస్తే ఫర్ సపోజ్ మీరు ఒక 12%కి బార్గెన్ చేయండి. సో తప్పదు, అడిగితే ఇస్తారు, ఏం లేదు, మీరు మొహమాట పడకండి. 12% తగ్గించమని చెప్పి అడగండి. సో అలాంటప్పుడు వాళ్ళు తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మీరు ఒకవేళ కొంటే కూడా లాస్ అవ్వకుండా ఉంటారు. వితౌట్ స్కీమ్లో కొంటే ఇలా ప్లాన్ చేయండి. మేకింగ్ ఛార్జెస్ అనేది బార్గెన్ చేయండి. సో వాళ్ళు ఒకవేళ మీకు ఇవ్వాలి అనిపిస్తే ఇస్తారు, లేదు మరి ఇవ్వను అనే పొజిషన్ ఉంటే తీసేసుకోండి 19%కే. లేదు బార్గెన్ చేస్తే ఏమైనా తగ్గిస్తారు అనుకుంటే 12% అలా లెస్ చేయండి. మీ బార్గెన్ స్కిల్స్ మీద అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇలా బార్గెన్ చేస్తే కూడా మనకి హ్యాపీగా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. నెక్స్ట్ గోల్డ్ సేవింగ్స్ చేస్తే మాత్రం ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఇలాగ జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి నష్టం అయితే ఉండదు మనీ విషయంలో మీకు. సో ఇలా ప్లాన్ చేసుకోండి. గోల్డ్ కొన్నప్పుడు 1 నుంచి 10 షాపులు తిరగండి. ఏ షాప్లో ఏం ఆఫర్స్ ఉన్నాయి, ఏం స్కీమ్స్ ఉన్నాయని తెలుసుకోండి. మంత్లీ వాళ్ళు కట్టేలాగా 10 months మీరు కడితే 1 month వాళ్ళు కడితే మీరైతే 1 month మనీ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇలాంటి షోరూమ్స్ ఏదైనా ఉందా లేదా అని తెలుసుకోండి. సో ఈ స్కీమ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. లేదు మీకు ఏ రోజు రేట్ ఆ రోజు క్యాలిక్యులేట్ అయిపోతుందన్నా కూడా సో అలా కూడా ప్లాన్ చేసుకోండి. సో అది కూడా బెస్ట్ స్కీమే. 18% తగ్గిస్తారు. కొన్ని వాటిల్లో షోరూంలో అయితే 14% అనేది తగ్గిస్తారు. సో అది మనం తీసుకునే స్కీము, అలాగే మనం ఏ షాప్లో స్కీమ్ కడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇలాగా ప్రతి ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకొని అయితే తీసుకున్నారనుకోండి, మనం గోల్డ్ విషయంలో ఎలాగా మోసపోమన్నమాట. సో మీరు ఎవరైనా చిన్న షాపుల్లో తీసుకుంటున్నారు, చేపిస్తున్నారు అంటే సో మీరు ఇలా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ అయితే హాల్ మార్క్ చూడండి. హాల్ మార్క్ అనేది మస్ట్ అండ్ షుడ్ చూడాలి చిన్న షాపుల్లో తీసుకుంటే. సో ఎంత మనం గ్రామ్స్ పే చేస్తున్నాము, 22 క్యారెట్సా, 24 క్యారెట్సా, 18 క్యారెట్సా, 14 క్యారెట్సా అనేది
హాల్ మార్క్ చూసి కొనుక్కోండి, రేపు ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మనకు జిఎస్టీ మాత్రమే ఉంటుంది కాబట్టి మేకింగ్ ఛార్జెస్ వ్యాట్ ఉండదు కాబట్టి సో కొంచెం మనమైతే లాభం పొందొచ్చు. సో చిన్న షాపుల్లో కొనడం వల్ల సో ఇలా ప్లాన్ చేసుకున్నా కూడా మనం అనేది మనీ ఎక్కువ వేస్ట్ చేయలేము. సో ఇలా చూసుకోండి. ఒకవేళ మీరు స్కీమ్ కట్టకుండా వితౌట్ స్కీమ్ వెళ్ళాలి అనుకుంటే చిన్న షాప్స్కి వెళ్ళి కొనుక్కోండి, ఓకేనా. గోల్డ్ వెళ్ళిందనే కొనద్దు, ఒక 4 to 5 షాప్స్ ఎక్కి దిగి ఆ తర్వాత కొనుక్కోండి, ఓకేనా. ఇంతవరకు చూస్తున్నారు అంటే నా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. బాయ్.